Hello students, Chapter 5 Arithmetic Progression Exercise 5.2లో లాస్ట్ క్లాస్ 9 ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం కదా. 10th ప్రాబ్లం, the 17th term of the AP exceeds its 10th term by 7. అంటే 17th term అనేది 10th టర్మ్కి ప్లస్ యాడ్ చేసుకోమంటున్నారు. ఎక్సీడ్ అంటే +7 యాడ్ చేస్తే ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి ఏ టర్ము తెలీదు. 17th టర్మ్ అంటే మనకేమవుతుంది అంటే A+16D. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఎలా అవుతుంది అంటే A+n-1 D, AN = ఫార్ములా. అందులో 17th టర్మ్ అన్నారు అంటే A17 A వాల్యూ మనకు తెలియదు ప్లస్ n వాల్యూ 17 కాబట్టి 17 - 1 D. 17 - 1 అంటే 16D. సో 17th టర్మ్ ఏమవుతుంది అంటే A+16D. 10th టర్మ్ ఏమవుతుంది అంటే మనకి 10th టర్మ్ కూడా ఇవ్వలేదు. సో A+9D, ఒకటి బిఫోర్ అవుతుంది కాబట్టి A+9D. దానికి +7 యాడ్ చేయమంటున్నారు. సో 17th టర్మ్ ఆఫ్ ద AP ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ by 7. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుందాం మనం. ఈక్వల్ చేసుకుంటే 17th టర్మ్ ఏంటి అంటే A+16D ఈక్వల్ టు 10th టర్మ్ ఏమవుతుంది అంటే 7 టైమ్స్ ఎక్సీడ్ అన్నారు కాబట్టి A+9D + 7. ఈ టర్మ్స్ మొత్తము కూడా ఇటు సైడ్ తీసుకొద్దాం. అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ సైడ్కి వస్తే నెగిటివ్ మైనస్ అవుతాయి. A+16D -A -9D -7 ఇటు ఏమి ఉండదు కాబట్టి 0. సో +A -A అనేది క్యాన్సిల్ అయిపోయింది. 16D - 9D చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 7D - 7 = 0. -7 ఆపోజిట్ సైడ్కి వెళ్తే +7 అవుతుంది. D = మల్టిప్లికేషన్లో ఉన్న 7 అనేది అటువైపు వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. 7 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి D వాల్యూ కామన్ డిఫరెన్స్ ఎంత అంటే 1 వచ్చింది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కామన్ డిఫరెన్సే కాబట్టి కామన్ డిఫరెన్స్ D ఎంత వచ్చింది అంటే 1. ఇది 10th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ టర్మ్ ఆఫ్ అన్ AP సిరీస్ ఇచ్చారు మనకి. A1 A2 A3 A4 అండ్ సో అని అనుకుంటాం కదా, అలా విల్ బీ 132 మోర్ దాన్ ఇట్స్ 54th టర్మ్. సో 54th టర్మ్ కన్నా 132 టైమ్స్ మోర్ దాన్ అంటే 54th టర్మ్కి +132 యాడ్ చేయాలన్నమాట. అది ఏ టర్ము మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి మనం nth టర్మ్ అనేది 54th టర్మ్ +132కి ఈక్వల్ అయింది అనుకుంటాం. అలా ఏది ఫైండ్ అవుట్ చేయాలనుకున్న ఫార్ములాలో ముందు మనం ఏ వాల్యూ కావాలి, D వాల్యూ కావాలి కాబట్టి అవి ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఇలా ఎప్పుడైనా సిరీస్ ఇస్తే మనం దాన్ని ఎలా అనుకుంటాం, A1 A2 A3 A4 అండ్ సో ఆన్. అందులో ఎప్పుడు ఫస్ట్ టర్మ్ అనేది A అవుతుంది మనకి. A = 3. D కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఫార్ములా A2 - A1. A2 వాల్యూ 15 -A1 వాల్యూ 3. సో కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే మనకి 12 వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ ఉంది, D వాల్యూ ఉంది. వాళ్ళు మనల్ని nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయడానికి ఒక క్లూ ఇచ్చారు. ఆ క్లూ ఏంటంటే 54th టర్మ్ +132 అని ఇచ్చారు. 54th టర్మ్ మోర్ దాన్ 132 అంటే 132 యాడ్ చేయాలి. అప్పుడు మనకి nth టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో nth టర్మ్ అంటే నాకు తెలీదు, నేను ఫార్ములా రాసుకుంటున్నా. A+n-1 D. 54th టర్మ్ ఎలా చేసుకోవాలి అంటే ఎంత వస్తుంది, A+53D +132. ఇందులో మనం ఏ వాల్యూ తెలుసు, D వాల్యూ తెలుసు, వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ వాల్యూ ఎంత అంటే 3 ప్లస్ నాకు n వాల్యూ తెలీదు n-1 D వాల్యూ 12 = ఇక్కడ కూడా ఏ వాల్యూ 3 + 53 × D వాల్యూ 12 +132. సో 3 ప్లస్ ఈ 12 అనేది 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తుంది. 12 × n 12n -1 × 12 12 = 3 +
53 ఇంటూ 12 చేసుకుంటే మనకి 636 వస్తుంది ప్లస్ 132 3 ప్లస్ 12n మైనస్ 12 ఈక్వల్ టు ఇది మొత్తం అన్ని ప్లస్ సింబల్సే ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకొని మనం అదే ప్లస్ సింబల్ వేసుకుంటాం. యాడ్ చేస్తే 771 వచ్చింది. కాబట్టి 3 ప్లస్ 12n ఈక్వల్ టు 771 మైనస్ 12 ఆపోజిట్ సైడ్కి వెళ్తే ప్లస్ 12 అవుతుంది. 3 ప్లస్ 12n ఈక్వల్ టు 783 ప్లస్ 3 ఆపోజిట్ సైడ్కి వెళ్తే మైనస్ 3 అవుతుంది. 12n ఈక్వల్ టు 783 మైనస్ 3 చేసుకుంటే మనకి వాల్యూ 780 వచ్చింది. మల్టిప్లికేషన్లో ఉన్న 12 అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది 180/12. సో 12 టేబుల్ కనుక చూసుకుంటే మనం ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 12 6 రిమైనింగ్ కలుపుకుంటే 65 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. సో n ఈక్వల్ టు 65. సో 65 ఫిఫ్త్ టర్మ్కి గనక ఆ 132 యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి 54th టర్మ్ అనేది వస్తుంది. ఇది ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.